అంజలి పనిచేస్తున్న చోట ఈ పెద్దావిడ చాలా కంగారు పడిపోతుంటుంది. అయితే "ఏమైంది అమ్మమ్మ గారు? ఎందుకు అలా కంగారు పడుతున్నారు?" అనేసంటే, "రోజు ప్రీతి ట్యూషన్ నుంచి ఈ టైంకొచ్చేస్తుందమ్మా. కానీ ఎందుకో ప్రీతి ఈరోజు ఇంటికి చాలా ఆలస్యం అయిపోయింది" అంటే, "మీరేం కంగారు పడకండి. నేనెళ్ళి తీసుకొస్తాను ప్రీతిని" అని చెప్పేసి పాపం ఊరు తెలియకపోయినప్పటికీ కూడా వాళ్ళ అమ్మగారు బాధపడుతున్నారని చెప్పేసి తను బయలుదేరుతుంది. అయితే ప్రీతికి అసలు జరిగిన విషయం ఏంటి అంటే ఒక ముగ్గురు రౌడీ మగవాళ్ళు అక్కడ తనని కాపు కాసి చాలా ఏడిపిస్తూ ఉంటారనమాట. అయితే ఈలోపు ఏమవుతుంది, జాగ్రత్తగా ప్రీతిని పుస్తకాలతో పాటు తీసుకుని వస్తుంది అంజలి. అయితే ఈలోపు అంటే యాక్చువల్లీ అక్కడికి మనీష్ వెళ్దాం అనుకుంటూ ఉంటాడు వాళ్ళ చెల్లిని తీసుకురావడం కోసం. కానీ ఈలోపే అక్కడికి అంజలి వాళ్ళ సిస్టర్‌ని తీసుకొని వస్తుందనమాట. వచ్చేసరికి "ఏం జరిగిందమ్మా ఇంత లేట్ అయింది" అంటే మొత్తం విషయం అంతా చెప్తుంది. ఇలా రౌడీలు వెంట పడ్డాడు, తినే కాపాడింది అనంగానే మనీష్ షాక్ అయిపోతాడనమాట. నిజానికి మనీష్ చాలా తిడతాడు. ఏమంటే, "నీకు ఊరు తెలీదు. నిన్నెవడు బయటికెళ్ళమన్నాడు? నీకసలు బుద్ధుందా?" అది ఇది అని చెప్పి తిడతాడనమాట. కానీ ఆ తర్వాత అంజలి చేసిన మంచి పనిని గుర్తించి, "సారీ అంజలి, నేనింకా నీతో అలా అనకూడదు" అని చెప్పేసి సారీ చెప్తాడనమాట. నిజానికి మనీష్ మంచివాడే. కానీ అటువైపు తాత, ఇటువైపు వాళ్ళ అమ్మ ఇద్దరు ప్రెషర్ చేసేసరికి ఇక ఆ రకంగా బాధపడుతూ ఉంటాడు. ఎనీవేస్ ఈ వీడియో గనుక నచ్చినట్టయితే లైక్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి.